రామడుగు మండల కేంద్రంలో రైతు వడ్లు పంటను కోసి దాదాపు ఈ సెంటర్ దగ్గర 45 రోజులు ఉంది. వడ్లు కళ్ళంలో ఇక్కడనే పోసి ఇక్కడనే నిద్రపోతుండో ఇక్కడనే దుంటే ఉన్న రైతులు ఈరోజు 45 రోజుల ఉంది. అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఏ రోజు వచ్చి కూడా ఈ యొక్క మండల కేంద్రాన్ని విజిట్ చేయలేదు. దాదాపు 70% వడ్లు కూడా ఈ యొక్క సెంటర్లో ఉన్నాయి. అంటే ఈరోజు రాత్రి బ్రహ్మాండమైన వర్షం పడ్డది. రైతులు ఏడుస్తూ రాత్రి నిద్రపోకుండా ఇళ్ళకి వెళ్ళి బయటకు వచ్చి ఈ యొక్క సెంటర్ దగ్గర ఉన్నారంటే రైతులు కన్నీళ్ళు పెట్టి చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఇప్పటివరకు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు గత సంవత్సరంలో కూడా ఏ రోజు టైం కొనుగోలు చేయలేదు. ఇప్పుడు అదే పరిస్థితి. ఈరోజు రైతు ఏడుస్తూ ఉన్నాడు, కన్నీళ్ళు పెడతా ఉన్నాడు. ఈ దేశానికి రైతు పండించిన పంట ఈ దేశం మొత్తం తింటా ఉంది. ఈ దేశానికి వెన్నెముక అంటే రైతే. అటువంటి రైతు కన్నీళ్ళు పెడుతుందంటే ఖచ్చితంగా రైతు యొక్క కన్నీళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా తగులుతుందని చెప్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈరోజు అధికారులు 70% యొక్క పంటలు కొనుగోలు చేయలేదు. దాదాపు మండలంలో 20 సెంటర్లు ఓపెన్ చేసిర్రు. 20 సెంటర్లలో అదే పరిస్థితి, ఎక్కడో కొనుగోలు చేయలేదు. అంటే రైతుల యొక్క నిర్లక్ష్యం ఒక అద్దంలా కనబడతా ఉంది. వర్షం పడే అవకాశం ఉంది, పడ్డది. రేపు రాళ్ళు పడే అవకాశం ఉన్నది. రైతు ఏడుస్తూ ఉన్నాడు. రైతులకు ప్రభుత్వం కానీ కనీసం చూచినట్టు వ్యవహరిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా లారీల విషయం కూడా మరొకసారి అధికారుల దృష్టి తీసుకెళ్తున్నాడు. ఒక్క లారీ లేదు. ఈరోజు మీరు చూడండి, ఇసుక క్వారీలకు లారీ తరలిస్తూ ఉన్నారు, మట్టికి లారీలు తరలిస్తూ ఉన్నారు. ఇసుకకు మట్టికి అంతేకాకుండా నల్ల మట్టి కూడా తరలిస్తారు. కానీ రైతుల యొక్క వడ్లు కొనుగోలు చేయడం ఒక లారీ కనబడతలేదు. అని ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీకు చేత కాకుంటే మీరు దిగిపోండి. మేము రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూ ఉన్నది. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైట్ టైంకు వడ్లు కొనుగోలు జరిగింది. సరైన సమయకు రైతు బంధు ఇచ్చారు. సరైన ప్రతి ఒక్క కింటల వడ్లు కొనుగోలు చేసారు. ఈరోజు రైతు కొనుగోలు చేసిన వెంటనే రైతు ఒక బస్తా మీద 2 రూపాయలు తీసుకుంటారు లారీ యాజమాన్యం. అంతేకాకుండా 40 కిలోల బస్తాకు 3 కిలోల వడ్లు కట్ చేస్తున్నారు. అంటే కింటలకు 9 కిలోల వడ్లు కట్ అవుతున్నాయి. 9 కిలోల వడ్లు కట్ అవుతున్నాయి. 2 రూపాయల లారీ యాజమాన్యం తీసుకుంటా ఉంటుంది. తూకం కూడా మోసం జరుగుతుంది. అంటే ఈ ప్రభుత్వం కానీ రైతులను మోసం చేస్తుందని ఈ వేదిక నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను. రైతులారా ఒకటే ఉద్యమం చేస్తూ ఉన్నాం. ఆ రోజు మీరు పసిగట్టుకొని కాంగ్రెస్కు ఓట్లేస్తే రైతు కన్నీళ్ళు దిక్కైనాయి. కనీసం వడ్లు కొనుగోలు చేస్తలేరు, మక్కలు కొనుగోలు చేస్తలేరు, ప్యాడీని విజిట్ చేస్తలేరు. అంటే ఈ ప్రభుత్వం మోసం. ఈరోజు చూడండి, పక్కనే వరదకాలం ఉన్నది, రాత్రంతా కొడతా ఉన్న టిప్పల్ లారీలు. మరి వడ్లకి ఎందుకు వస్తలేదండి? ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తూకంలో జరుగుతున్న అవినీతిని తొలగించండి. 2 రూపాయలు అయితే ఏ బస్తాకైతే తీసుకుంటుండో ఆ బస్తాకు వాపసు ఇవ్వాలి. 9 కిలో ఏ క్వింటల్కైతే కడిగేస్తున్న వాడి కింటల్ ఆ అమౌంట్ కూడా బ్యాకప్ ఇవ్వాలి. లేకుండా అధికారులు కానీ ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం, రేపు మీ అడ్డుకొని తిరుగుతాం ఖచ్చితంగా. ఈరోజు రైతులను మోసం చేస్తే రేపు మీకు కూడా ఆ గోస మీకు తగులుతుంది. ఖచ్చితంగా అలా కన్నీళ్ళు మీకు తగులుతాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులు హెచ్చరిస్తున్నాం. మేము వెంటనే ఎంఆర్ఓ గారికి వస్తూ ఉన్నాం. గతంలో కలెక్టర్ కూడా మనం కలిసి కలవడం జరిగింది. ఎటువంటి ముద్రనిద్రపోతున్న అధికారి ఇక్కడ వెంటనే వడ్లు కొనుగోలు స్టార్ట్ చేసి రైతులను మోసం చేయకుండా ఈ 2-3 రోజుల పూర్తిగా చేయకుంటే మేము అధికారులను అడ్డుకుంటాం. రైతుల కోసం జైళ్ళకైనా పోతాం. కానీ రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని ఈ వేదికపై హెచ్చరిస్తూ ప్రతి ఒక్క రైతుకు పాటలకు ఖచ్చితంగా ఈ వడ్లు కొనుగోలు విషయంలో అప్రమత్తం ఉండి వడ్లు కొనుగోలేంత వరకు రైతులకు అండగా ఉండాలని కోరుతూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కిసాన్, జై జవాన్.